ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెనని మనం చూడగలం. ఈ వాక్య వచనంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తాను ఎప్పటి నుండి ఉన్నవాడను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తదుపరి యెషయా ప్రవక్త తనను గూర్చి చెప్పుచ్చు తనను ఇశ్రాయేలు వారి మధ్యకు యూదా వారి మధ్యకు ప్రవక్త పరిచర్య చేయుటకు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు పంపేనని ఇశ్రాయేలు వారితో యూదా వారితో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు అనే ఈ పదము త్రిత్వవాదులు తీసుకొని పరలోకంలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని, అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారని చెప్పడం మనం వింటూ ఉన్నాం. అయితే వీరు చెప్పుచున్నట్లు పరలోకంలో ముగ్గురు దేవుళ్ళు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు అనే పూర్తి పదము ఒక్క దేవునికే సంబంధించినదని తప్పక మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో ప్రభు అయిన యెహోవా అనే ఈ పదము అబ్రాహాము ఒక దేవునికే వాడినట్లు ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా నిర్గమకాండం 23వ అధ్యాయంలో ప్రభు అయిన యెహోవా అని ఒక దేవునికే వాడమన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఆదికాండం 18వ అధ్యాయంలో యెహోవా దేవునికే ప్రభువా అని 2 సార్లు ఈ పదం వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా నా ప్రభువా యెహోవా అని సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రభువగు అంటే కుమారుడని, యెహోవా అంటే తండ్రిని, ఆత్మయు అంటే పరిశుద్ధాత్మని దీని అర్థము కానే కాదు. ఈ విషయాలు మనకి ముగ్గురు దేవుళ్ళను గురించి తెలియజేయట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు అనే పూర్తి పదము ఒక్క దేవునికే సంబంధించినదని తప్పక మనం తెలుసుకోవాలి. గనుక దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు. ఆమేన్.